హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శుక్రవారం అమ్మవారి అలంకరణతో మొదలు పెడతాము. అండ్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చివర్లో మాట్లాడుకుందాం మనం. ఇలా ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని ఆ శివయ్య సాంగ్స్ వింటూ పూజ చేసుకుంటే నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నిజంగా ఇక్కడైతే దీపారాధన చేసుకుంటున్నాను. దీపం అయితే ఏకహారతితో అగరవత్తితో మాత్రమే వెలిగించాలి, అగ్గిపుల్లతో అసలు వెలిగించకూడదు. నా పూజ ఈ విధంగా కంప్లీట్ అయింది. నైవేద్యంగా అయితే రవ్వ కేసరి చేశాను. నిజంగా చాలా చాలా బాగా వచ్చింది రవ్వ కేసరి. ఇక్కడ కంప్లీట్ చేసి బయట గడప దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే కొంచెం రోజు వాటర్ పచ్చకర్పూరం వేసి గడపని నీట్గా ముందుగా కడిగి ఆ తర్వాత పసుపుని మంచిగా నీట్గా రాసి అండ్ బియ్యం పిండి కుంకుమతో అయితే మంచిగా అలంకరించాలి. నేనైతే శుక్రవారం మంగళవారం అయితే గడప పూజ డెఫినెట్గా చేసుకుంటాను. ఆ టైంలో ఎవ్వరు లేవరు. కొంచెం భయం అసలు ఉండదండి. నిజంగా ఆ శివనామం జపిస్తూ ఉంటే అసలు భయం అనేది కలగదు. ఏ టైంలో లేచినా ఈ కార్తీక మాసంలో నాకు అసలు భయం అనేది లేదు. అక్కడ ప్రశాంతంగా కూర్చొని అయితే గడప దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను కమలం పువ్వు ముగ్గు అయితే వేశాను. నాకు వచ్చినంతలో వేశాను. ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్ చేయండి. గడప పూజ అయిన తర్వాత తులసమ్మ పూజ చేసుకొని గుమ్మం దగ్గర తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని ఇంట్లో అయితే నైవేద్యం అయితే పెట్టాను. రవ్వ కేసరి చేశానని చెప్పాను కదా, ఎలా చేశానో చూపిస్తారండి. ఈరోజు రవ్వ కేసరి నిజంగా చాలా బాగుంది. పైన అయితే కొన్ని కిస్మిస్లు వేసాను అండ్ నైవేద్యంగా పెట్టి మంగళహారతి ఇచ్చి నా పూజ అయితే కంప్లీట్ చేశాను. నిజంగా పూజ చాలా చాలా బాగా జరిగింది. అండ్ వీడియోలో ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చితే ఒక్క లైక్ చేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక్కడ పూజ చేసుకొని ఈశాన్య మూలలు కూడా పూజ చేసుకున్నానండి ఈరోజు శుక్రవారం. అండ్ గడప దగ్గర స్వస్తికి ఓం నమః చిహ్నం కూడా రాసుకున్నాను. అండ్ అప్పుడప్పుడు రాస్తాను. అమావాస్య అయిన తర్వాత నీట్గా తుడిచి గడపలన్నీ తుడిచి ఇలా ఓం స్వస్తిక్ అనేది రాస్తాను. మీరు కూడా ఇలా చేస్తారో లేదో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్, టేక్ కేర్.